ఆగండి ఆగండి, అందులో కాదు, ఆగండి. ఈ ఫోటో ఎవరిది? ఈయన మా తాతగారు, ఇంకా కావేరికి ముత్తాత గారు. అలాగా. అదేంటంటే ఈ ఫోటోలో అతని కళ్ళల్లో అదేదో ఉండాలి కదా. ఐబాల్ లేదనేనా? ఐబాల్, ఇంగ్లీష్ లో ఐబాల్ అంటారు. అదొక పెద్ద కథ. అది మా తాతగారు పడవ నడిపేవారు సముద్రంలో. ఒకరోజు ఆయన పైలట్స్ కి దొరికిపోయాడు. వాళ్ళకి ఆయనకి పెద్ద ఫైటింగ్ జరిగింది, చాలా పెద్ద ఫైటింగ్. పైలట్స్ లో ఒకడు వాడి ఇనుప చెయ్యి తీసుకొని మమ్మల్ని చెయ్యొద్దు ఆయన కళ్ళు పొడి చేశాడు. అత్తయ్య, ఇక నువ్వు జోకులేడా? ఆపే అత్తయ్య. రోజు రోజుకి నీ జోకులు హద్దులు లేకుండా పోతున్నాయి. అలాంటిదేమీ లేదండి అసలు. అది విషయం ఏమిటంటే, ఈ బొమ్మ వేసిన పెయింటర్ కొంచెం హడావిడిలో ఉండి ఐబాల్ డ్రా చేయడం మర్చిపోయాడు అంతే. ఈయన మా తాతగారు కాదు, అత్తయ్య ఊరికే అంటోంది. ఏంటి, నువ్వు జోక్ చేసావా? అవునవును, భయపడిపోయా. వారండి. తలుపు తీయమ్మా, తలుపు తీయమ్మా. ఈ శబ్దం ఏంటి? ఎవరు తలుపు కొడుతున్నారు? రండి రండి, మనం వెళ్ళి చూద్దాం. 1 సెకండ్, అలా వెళ్ళిపోతే ఎలా? ఒకసారి ఆ బొమ్మను సరిగ్గా చూడండి. మీకు తెలుసా, ఈ బొమ్మ ఒక మాస్టర్ పీస్. మీకు మళ్ళీ ఈ బొమ్మని చూసే అవకాశం వస్తుందో లేదో. తలుపు తీయమ్మా, తలుపు తీయి. శబ్దం మళ్ళీ వస్తోంది. అత్తయ్య జరుగు, ఏదో శబ్దం వస్తుంది. పదండి, మనం వెళ్ళి చూద్దాం. పదండి వెళ్ళి చూద్దాం. తలుపు తీయమ్మా, తలుపు తీయమ్మా. అరే, ఇది బామ్మగారి గొంతు. గౌరీ, తలుపు తీయమ్మా. బామ్మగారు, మీరెందుకు అంతలా భయపడుతున్నారు? ఏమైంది? నువ్వు లోపల ఉన్నావు కదా, బయటికి ఎలా వచ్చావు? నేను లోపల బయట? మీరేం మాట్లాడుతున్నారు? మీకేమైంది? నేను ఎప్పటి నుంచో వీళ్ళతోనే ఉన్నాను, వీళ్ళనే అడగండి. అవును బామ్మగారు, తను మాతోనే ఉంది. ఏంటి? బామ్మగారు ఈ రోజు మందులు ఎక్కువగా వేసుకున్నారు కదా, అందుకే అలా అయి ఉంటుంది. మీరు శాంతించండి. మాతో పాటు పదండి. సరే, మేము పంతులు గారితో మాట్లాడి పెళ్లి ముహూర్తాన్ని నిర్ణయిస్తాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆగండి 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 ఆగండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అమ్మా, అది నేను చెప్తున్నాను, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని. ఏమండి, ఇది ఖచ్చితంగా మీ చెల్లెలు పిల్లి మొహం సత్యపానిన కుట్ర. ఇప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. చూడండి. అమ్మగారు, జరగకూడదు ఏం జరిగింది? మీరు ఉన్నట్టుండి అలా ఎందుకు మాట్లాడుతున్నారు? అత్తయ్య గారు, ఏం జరిగింది మాకు చెప్పండి. ఏం జరగలేదు. ఈ పెళ్లిలా జరగడానికి వీల్లేదు. పెళ్లి కన్నా ముందు నిశ్చితార్థం జరగాలి. అది కూడా చాలా ఘనంగా చెయ్యాలి. చాలా బాగా చెప్పారు.
సరేనండి, ఇక మేము బయలుదేరుతాం. కౌసల్య, నాకు ఎందుకో ఆందోళనగా ఉంది. అత్తయ్య, మీరు బాగా అలసిపోయినట్టున్నారు. పైగా ఉదయం నుంచి మీ ఆరోగ్యం కూడా బాగోలేదు. ఇంటికి వెళ్ళాక కాసేపు విశ్రాంతి తీసుకుంటే అంతా సర్దుకుంటుంది. అవునండి. సరేనండి, రేపు నిశ్చితార్థం డేట్ ఫిక్స్ చేసుకుందామా? మీరు ఎలాగంటే అలాగే. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకోవడం చాలా మంచి విషయం, కానీ జాతకాలు చూడకుండానా? మీకు జాతకాల మీద నమ్మకం ఉందో లేదో మాకు తెలీదు, కానీ మాకు మాత్రం చాలా నమ్మకం ఉంది. ఏమంటావు వదినా? అరే అవును, మేము ఆ విషయం మర్చిపోయాం. మీరు గుర్తు చేసి మంచి పని చేశారు. మీరు ఒక పని చేయండి, కావేరి జాతక చక్రం ఇవ్వండి. అది మమ్మల్ని క్షమించండి బావగారు, తప్పుగా అనుకోకండి. మేం హౌస్ షిఫ్టింగ్ చేసేటప్పుడు కావేరి జాతక చక్రం ఎక్కడో మిస్ అయింది. ఇప్పటికిప్పుడు అది మేము తెచ్చివ్వలేము. పోయిందండి. పర్వాలేదులేండి. మీరు అమ్మాయి పుట్టిన తేదీ, జన్మస్థలం, సమయం చెప్పండి చాలు. మేము పంతులు గారితో చెప్పి జాతక చక్రమే ఇస్తాం. నవంబర్ 7 మధ్యాహ్నం 1 గంటకు. కానీ ఏ సంవత్సరం? సంవత్సరం 1990. అవునండి, ఇంగ్లీష్ లో 1990. అవును. ఇక మేము వెళ్ళొస్తామండి. వన్ సెకండ్. వెళ్ళేటప్పుడు ఈ రిటర్న్ గిఫ్ట్ తీసుకొని వెళ్ళండి. ఇంటికి వెళ్ళాక పిల్లల్ని కొట్టడానికి పనికొస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. దీన్ని ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. మమ్మల్ని క్షమించండి, మా చెల్లెలకి కొంచెం పిచ్చి ముదిరిపోయినట్టుంది. రండి రండి, చాలా బాగుంది. సరేనండి, మేము వెళ్ళొస్తాం. మంచిదండి. మా ఇంట్లో మీరేం చేస్తున్నారు? ఏమండి, మీ చెల్లెలు ఎలాంటి ఆటలు ఆడుతుందో మీరు చూస్తున్నారు కదా. నువ్వు ఉండు గాయత్రి, నేను అతనితో మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు నిజమేంటో క్షణాల్లో తేల్చేస్తాను నేను. ఏంటండి మీరనేది? ఈ ఇంటిని నేను గోవింద్ గారి దగ్గర కొన్నాను తెలుసా? మీరు ఒక్క నిమిషం ఉండండి, నేను ఇప్పుడే ఇంటి పత్రాలు తెచ్చి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇంటి పత్రాలు వచ్చేస్తాయి, చూసుకో. ఇదిగో చూడండి. ప్రాపర్టీ పేపర్స్ నా దగ్గర కూడా ఉన్నాయి, అది కూడా ఒరిజినల్. మీ దగ్గర ఉన్నవి నకిలీ డాక్యుమెంట్స్. దాని మీద ఒట్టి సైన్ మాత్రమే ఉంది. ఒక్క నిమిషం ఉండండి అంకుల్, మీ పేపర్స్ ఎలా ఇవ్వండి. మీరు కూడా ఎలా ఇవ్వండి, నేను చెక్ చేస్తాను. సారీ అంకుల్, మీ పేపర్స్ డూప్లికేట్. ఒరిజినల్ పేపర్స్ ఇతని దగ్గర ఉన్నాయి. చూడండి, మిమ్మల్ని ఎవరో మోసం చేశారో నాకు అనిపిస్తోంది. నాకు అవన్నీ తెలీదు. ఈ ఇల్లు నాది. వెంటనే వీళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. చూడండి, ఏంటండి ఇది? ఇంత రాత్రి వెళ్ళమంటే మేము ఎక్కడికని వెళ్తాం చెప్పండి. మా ఇంటికి రండి. ఈ గొడవ ఏంటో పూర్తిగా తేలేంత వరకు మీరు మా ఇంట్లోనే ఉండండి. ఇప్పుడు ఏం చేద్దామండి? వీళ్ళింటికి వెళ్ళకూడదు. 24 గంటలు వీళ్ళ ఇంట్లో ఉంటే గనక మనకి. మీరు ఇంతగా ఫోర్స్ చేస్తుంటే మేము మీ ఇంటికే వచ్చుంటాం. మనం వీళ్ళ ఇంటికి వెళ్ళి ఎలా ఉంటాం చెప్పు? వాళ్ళు
మన కావేరికి కాబోయే అత్తమామలు. లేదు లేదు, అది నాకు ఇష్టం లేదు. చూడండి, మేము ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుని ఉంటాంలేండి. మీరలా ఏమాత్రం అనుకోకండి. అది మీ అమ్మాయి అత్తారిల్లే కాదు, మా కోడళ్ళందరినీ మేము కూతురులాగే చూసుకుంటాం. ఓ సో దట్ మీన్స్ కావేరి అత్తారిల్లు కావేరి పుట్టిల్లు అవుతుందన్నమాట. నాట్ బ్యాడ్. అన్నయ్య కొంచెం ఆలోచించండి. వాళ్ళంతగా చెప్తున్నారు కదా, మనం వాళ్ళ మాటకి విలువ ఇవ్వాలి కదా. పదండి, మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం. మేము ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాం. ఓకే? తినొక్కతే తెలివిగలదానిలో ఉంది. మిగతా వాళ్ళందరూ అందరి ముందు అన్నం బాగోదులండి. కానీ ఒక్క మాట మాత్రం చెప్తున్నా, మీరు నా ఇల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ చేయాల్సిందే. అరే ఎందుకండి ఆవేశపడతారు? రేపు మీ ఇల్లు ఖాళీ చేసి మీ చేతిలో పెడతారు చాలా. కానీ అదే మాట నాకు ఆయన నోటితో చెప్పమని చెప్పండి. ఏంటి, నా నోటితోనా? సర్లేండి, మీరే ఆ మాట చెప్పండి. సర్లేండి, నేను నా నోటితోనే మీకు చెప్తున్నాను. మేమందరం కలిసి వాళ్ళింటికెళ్ళి ఉంటాం. ఓకే? అది మాటంటే. సరే, ఇక నేను వెళ్తాను. రండి, మీరు మాతో వచ్చేయండి. చూడండి అంకుల్, అందరూ ఇంతగా చెప్తున్నారు కదా, మిమ్మల్ని తీసుకెళ్లకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. ఏమండి, గంట మోగే టైం అయిందండి. ఎవరికి ఇప్పుడు గంట మోగబోతుంది? అన్నయ్య, మీ గంట ఇప్పుడు మోగపోతోంది. గంట మోగే సమయం అయిపోయింది. మీ ఆట అంతమైపోతుంది. ఈ క్షణం అందరి ముసుగు తొలగిపోతుంది. మీ అందరి తలరాత మారిపోతుంది. ఓయే ఓ. చూడండి, మీ చెల్లి ఎంతగానో సంతోషపడుతుంది. మీరు సంతోషంగా ఉండండి. మీరు మీ సామాన్లన్నీ సర్దుకొని మాతో బయలుదేరండి. సామాన్లు సర్దుకోవడానికి చాలా టైం పడుతుంది కదండి. మేము ఒక పని చేస్తామండి, సామాన్లన్నీ సర్దుకొని రేపు పొద్దున్నే మీ ఇంటికి వచ్చేస్తాం. సరేనా? ఇప్పుడు మాతో పాటు రావచ్చుగా. పర్వాలేదు, వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళకపోతే ఆలస్యం అయిపోతుంది. మేము రేపు పొద్దునే వచ్చేస్తాం. ఇక మీరు బయలుదేరండి. ఇంగ్లీష్ లో గుడ్ నైట్. గుడ్ నైట్. వెళ్ళిపోతాను. నువ్వు లోపలికి రా. సీ యు ఇంగ్లీష్ లో. గుడ్ నైట్ ఇంగ్లీష్ లో. ఉన్నట్టుండి ఏమైంది వీళ్ళకి? నాకెందుకనో వీళ్ళ మీద అనుమానంగా ఉంది. అత్త ఒక్కటే కాదు, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం లూజ్లా ఉంది. లేదు కిట్టు, నువ్వు అలా మాట్లాడుకో. వీళ్ళు కొంచెం తేడానే కానీ మంచివాళ్లే. అవును, కొంచెం టెన్షన్లో ఉన్నారు. టెన్షన్లో ఉన్నప్పుడు ఎవరైనా ఇంతే, పట్టించుకోకండి. పదండి. సరే, పదండి. ఎంతసేపు ఆలోచిస్తారు పంతులు గారు? విషయం చెప్పండి. మా అబ్బాయి రాధాకృష్ణ జాతకంతో వధువు కావేరి జాతకం కలుస్తుందో లేదో చెప్పండి. అయ్యో అమ్మా, ఇద్దరి మనసులు కలిసినప్పుడు జాతకాలు కూడా కలుస్తాయి కదా. ఏమంటారు పంతులు గారు? మీరు చెప్పింది నిజమేనండి. పంతులు గారు, మీరు ఎంత వీలైతే అంత తొందరలో పెళ్లి ముహూర్తం పెట్టించండి. లేదండి, ఈ పెళ్లి జరగదు. నాకు అసలు ఏం అర్థం కావటం లేదు. అర్థం కావటానికి ఏముంది పంతులు గారు? మీరు ఆ అమ్మాయి పుట్టిన తేదీని సమయాన్ని వాళ్ళ నాన్నగారిని అడిగి కరెక్ట్ గా తెలుసుకున్నారా? తెలుసుకున్నాం కదా. అవును పంతులు గారు, మేము అందరం ఉన్నాం. వాళ్ళు చెప్పింది జాగ్రత్తగా విని గుర్తు పెట్టుకున్నా. వాళ్ళు చెప్పిన ప్రకారమే నేను అమ్మాయి జాతక చక్రం వేశాను. కానీ నేనే దీన్ని నమ్మలేకపోతున్నాను. మీరెందుకు అలా అంటున్నారు? చూడండి, జాతక చక్రం ప్రకారం ప్రతి వ్యక్తి గ్రహాలతో నక్షత్రాలతో ముడిపడి ఉంటాడు.
వాటి ద్వారా ఆ వ్యక్తి భవిష్యత్తు నిర్ణయించడం జరుగుతుంది. పంతులు గారు, ఆ విషయం మాకు తెలుసు. కానీ ఇప్పుడు సమస్య ఏంటి? సమస్య ఈ అమ్మాయి జాతక చక్రంలోనే ఉంది. ఈ అమ్మాయి జీవితకాలంలో ఏ గదిలోనూ నక్షత్రం లేదు, కానీ గ్రహాలున్నాయి. నాకు ఈ జాతకాన్ని చూడటంలోనే చాలా కష్టం అవుతోంది. మీరేం చెప్తున్నారో మాకు అర్థం కావడం లేదు. నా మాటలకి అర్థం ఒకటే, ఈ జాతకం ఎవరో ఒక అద్భుతమైన వ్యక్తిదై ఉంటుంది. అలాగా? లేకపోతే ఈ వ్యక్తి చనిపోయి ఉండాలి. పంతులు గారు, మీరేం చెప్తున్నారో మీకు తెలుస్తుంది. నేను కేవలం పక్కన పెట్టండి. మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మాకిలా మీరు చెప్పే భ్రమలో పట్టడం ఇష్టం లేదు. మేమేం చేయాలో మేమే నిర్ణయించుకుంటాం, మీరు వెళ్ళండి. సరే, మీకు నచ్చిన విధంగా చేసుకోండి. ఇక్కడికొచ్చి నేనే అనవసరమైన సమస్యల్లో ఇరుక్కున్నాను. లవ్లీ, ఏమైంది? నువ్వెందుకు నీ మొహం అలా దిగులుగా పెట్టుకున్నావు? అత్తయ్య, అది మన ఇంటి గుమ్మం దగ్గర నాకు ఈ పేపర్ దొరికింది. ఇందులో ఏముందో మీరే చదవండి. ఈ పటియాలాకు చెందిన వాసు గారు వారి కుటుంబం వాళ్ళ అమ్మాయిని మీరు మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నారు కదా. వాళ్ళు మనుషులు కాదు. నాకెందుకనో తేడాగా అనిపిస్తుంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి. ఏంటండి ఇదంతా? ఇంతకు ముందు ఆ పంతులు గారు ఎలాగా, ఇప్పుడేమో ఈ ఉత్తరం. నాకు కూడా ఎందుకో ఆ ఇంట్లో అంత గందరగోళంగా కనిపించింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఆల్రెడీ వాళ్ళని ఇంట్లో స్టే చేయడానికి పిలిచాం కదా. అవును మామయ్య గారు, వాళ్ళు ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేసినట్టున్నారు. అరే వచ్చేసారా? నమస్తే. మీరు రావటానికి చాలా ఆలస్యం చేసినారు. సంతోషంగా ఉండండి అల్లుడు గారు. దీర్ఘాయుషుతో చల్లగా ఉండు బాబు. వదిన మిగిలిన దీవెన కూడా ఇచ్చేయి. నా ఆయుష్ కూడా నువ్వే పోసుకోమని చెప్పు. సత్య, ముందు నువ్వు నీ వయసుకు తగ్గట్టుగా బిహేవ్ చేయడం నేర్చుకుంటే మంచిది. లెట్స్ గో ఇంగ్లీష్ లో. సామాను నేను తీసుకొస్తాను. రా కావేరి, లోపలికి రా. అరే అల్లుడి గారికి ఎంత సంస్కారమో చూసారా? లోపలికి రండి. రా కావేరి. ఇల్లు చాలా బాగుంది. ఎంత పెద్ద ఇల్లు! ఇక్కడ నాకు నచ్చిన సామాన్లు అన్ని దోచుకోవచ్చు. వెరీ గుడ్. నేను పంపిన లెటర్ సరైన చోటికి చేరింది. రండి. నమస్కారం. నమస్కారం. మీరు కోరిన విధంగా నేను నా కుటుంబంతో కలిసి మీ ఇంటికొచ్చాం. కానీ ఒక సమస్య వచ్చింది. ఇదేదో లెటర్ ఉదయాన్నే నాకు దొరికింది. ఇదేంటో మీరు కూడా చూడండి. ఏ కౌశిక్ కుటుంబం వాళ్ళు వాళ్ళ అబ్బాయిని మీ అమ్మాయికిచ్చి చేయాలనుకుంటున్నారో వాళ్ళు మీరు అనుకున్నంత మంచివాళ్ళు కాదు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి.